నృత్యాలను అలా అలా అల్లికల జిగిమిగితో ఇవాళ కూడా బుధవారం ఏం వారం? బుధవారం. అందరికీ నమస్కారం. నమస్తే. ఇవాళ బుధవారమేనా? అవునండి, బుధవారం మేడం. అయితే ఇవాళ కూడా కృష్ణమూర్తి గారిది సబ్జెక్ట్ మేడం. అదే చెప్తాను. కామెంట్రీస్ ఆన్ లివింగ్ లో పార్ట్ 2లో ఎఫర్ట్ మనం లాస్ట్ టైం ఏం చదివామండి? డిసిప్లిన్ అనుకుంటా అమ్మగారు. బోర్డం తర్వాత డిసిప్లిన్. నిన్న టాపిక్ నేను వినలేదు. డిసిప్లిన్ మేడం. ఎనిమిదో చాప్టర్ చదివాను. ఇవాళ ఎఫర్ట్ అయితే ఒకసారి ఎఫర్ట్ అంటే ప్రయత్నం. ఓకే మేడం. రికార్డింగ్ ఆన్ చేశాను కదా. ఓకే. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 13వ తారీఖు బుధవారము, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరం. ది కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 పుస్తకంలో ఎఫర్ట్స్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఎఫర్ట్ అంటే ప్రయత్నం. నెమ్మదిగా వాన కురవడం మొదలెట్టింది. కానీ సడన్ గా ఆ స్వర్గమే కిందకి పడిపోతున్నట్టుగా, అంటే స్వర్గం నుంచే కురుస్తున్నంతలాగా, అంటే స్వర్గం ఓపెన్ అయిపోయి కురుస్తుందా అన్నట్టుగా ఒక్కసారిగా ఎక్కువైపోయింది. వీధుల్లో మోకాలంత నీరు వచ్చేసింది. ఆ పేవ్మెంట్ అంతా నీరే. అసలు ఆకులేమి కూడాను అంటే ఆకులేమి కదలట్లేదు. అవి కూడా ఆశ్చర్యంతో సైలెంట్ గా ఉండిపోయి. ఒక కారు వెళ్ళింది. అది ఏమోని ముఖ్యమైన పార్ట్స్ అన్నిటిలో ఆ నీరు వచ్చేసింది అనమాట. పీపుల్ ఏంటి ఆ స్ట్రీట్ లో, అంటే అలాగా వేడింగ్ అంటే ఏమిటి? వేడింగ్ అక్రాస్ ద స్ట్రీట్. వేడ్ వాడే అని ఉంది ఇంగ్లీష్ లో. చూడాలి. WADE కాదు. వేడింగ్ అంటే నీళ్లలో ఇలాగ ఫ్లోట్ అవుతుంది వెళ్ళడం. వేడింగ్ డక్స్ అవన్నీ తెలుగులో వాడే అని ఉంది. మరి అనవసరం అంటే వాళ్ళు అలాగా ప్రొనౌన్సియేషన్ కాదు. మీనింగ్ ఇన్ తెలుగు అని కొట్టాను. నీళ్లలో నడవడానికి వేడింగ్ అంటే అలాగ వాళ్ళందరూ కూడా నడుస్తున్నారనమాట. అంటే వేడింగ్ అంటే అంతేనా? ఇంకేం మీనింగ్ ప్రత్యేకం లేదా? వేడ్ ఒకసారి చూద్దాం. అంటే నీళ్ళల్లో నడుస్తున్నారు.
The word or phrase waded refers to a wade of something chewable as tobacco. నడవలేం. ఇక్కడేమోని అంటే ఎన్నో మీనింగ్స్ ఉన్నాయి కానీ వాక్ విత్ ఎఫర్ట్ త్రూ వాటర్ ఆర్ అనదర్ లిక్విడ్ ఆర్ విస్కస్. అనే చెప్తాను. A wade along on October pond bank is a good way to water those roots. And టు వాక్ విత్ డిఫికల్టీ త్రూ ఫేర్. అది కూడా ఉంది. అంటే వాక్ విత్ ఎఫర్ట్ త్రూ వాటర్ ఆన్ అనదర్ లిక్విడ్. ఏదైనా ఒక ద్రవ పదార్థంలో కష్టంగా ప్రయత్నంతో నడవడాన్ని వేడింగ్ అని అంటున్నారు. సరే, వాళ్ళు అలాగే నడుస్తున్నారు ఆ నీళ్లలో. అక్రాస్ ద స్ట్రీట్, దానికి ఆ వీధిలో క్రాస్ గాను, సోక్ టు ద స్కిన్, అంటే మొత్తం ఆ స్కిన్ అంతా కూడా వాళ్ళకి బాగా తడిసిపోయింది. బట్ దే వర్ ఎంజాయింగ్ ద డౌన్ పోర్. కానీ వాళ్ళకి అంత పెద్ద వాన కురవడం ఎంతో ఆనందంగా ఉంది. అంటే పూర్తిగా అది కురుస్తుందంటే ఏమంటారు, మనం దాన్ని ఏమంటాము, పూర్తిగా వాటర్ బోల్డ్ అంతగా కురుస్తుంది అనమాట. ఆ గార్డెన్ బెడ్స్ అన్నీ కూడాను అవి వాష్డ్ అవుట్, అండ్ ద లాన్ వాజ్ కవర్డ్ విత్ సెవరల్ ఇంచెస్ ఆఫ్ బ్రౌన్ వాటర్. అంటే బురద నీళ్లతోటి ఆ లాన్ అంతా నిండిపోయింది ఎన్నో ఇంచెస్ వరకు. ఒక డార్క్ బ్లూలో అంటే ఉన్న పక్షి, పూర్తిగా నీలంగా ఉన్నది, అది లాన్ ఉన్నటువంటి ఫాన్ కలర్డ్ వింగ్స్ వాజ్ ట్రైంగ్ టు టేక్ షెల్టర్ అమాంగ్ ద థిక్. అదేం చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఆకుల మీద కొంచెం ఆశ్రయం తీసుకోవడానికి వచ్చింది. బట్ ఇట్ గాట్ వాటర్ అండ్ షుక్ ఇట్ సెల్ఫ్ సో ఆఫెన్. అందుకని ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉండడంతో అదేంటంటే అంటే అస్తమానం వణికిపోతుంది. అంటే కురవడం ఎంతవరకు ఉందంటే కొంతవరకు జరిగింది, అప్పుడు ఆగిపోయింది. సడన్లీ యాజ్ ఇట్ హ్యాడ్ బిగన్, ఎలా అయితే సడన్ గా మొదలైందో అలాగే అది ఆగిపోయింది. అన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఇన్నోసెంట్ గా ఉండడం ఎంత సింపుల్. ఈ అమాయకత్వం అనేది లేకపోతే హ్యాపీగా ఉండడం అనేది సంభవం కాదు. ఈ ప్లెజర్, ఈ సెన్సేషన్స్ యొక్క సంతోషం అన్నది హ్యాపీనెస్ ఆఫ్ ద ఇన్నోసెన్స్ లోంచి వచ్చిన హ్యాపీనెస్ కాదు. అంటే ఇంద్రియాలతో మనకు వచ్చినటువంటి ఆ సంతోషాలన్నీ అమాయకత్వంలోంచి వచ్చినవి కావు. ఇన్నోసెన్స్ అనేది స్వేచ్ఛ. ఇలాగా ఈ అనుభవాలన్నిటిలోంచి బర్డెన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి దానికి స్వేచ్ఛ అన్నమాట ఇన్నోసెన్స్. అంటే అనుభవాల యొక్క సారం నుంచి, అంటే అక్కడ అనుభవాలు పోగు చేసుకోవడాలు లేవన్నమాట. From the burden of experience, it is the memory of experience that occupies and not the experiencing itself. అంటే అనుభవాల యొక్క జ్ఞాపకమే మనంతా ఆవరించేస్తుంది కానీ అనుభవించడం కాదు. నిన్న కూడా ఇదే పాయింట్ వచ్చింది. అందుకని జ్ఞానం, ఆ బర్డెన్, గతం యొక్క పాస్టే జ్ఞానంగా ఉంటుంది. అది కూడా ఎంతో కరప్షన్ ని తెచ్చిపెడుతుంది. అక్యూములేట్ చెయ్యాలి, పోగు చేసుకోవాలనే ఈ శక్తి ఏదో ఒకటి టు బికమ్ డెస్ట్రాయ్, ఏదో ఒకటి అవ్వాలన్నటువంటి ప్రయత్నం అదేం చేస్తుంది, మనలో ఉన్న అమాయకత్వాన్ని నాశనం చేస్తుంది. ఈ అమాయకత్వం అనేది ఇన్నోసెన్స్ లేకపోతే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ద మియర్లీ క్యూరియస్ అంటే ఇక్కడ మీకు అది అర్థమైందా? ఇన్నోసెన్స్ అమాయకుడు అంటారు. అంటే ఏంటి? మాయం తెలియదు. ద మనీ కాజెస్ the merely curious can never know wisdom. ఇది అది ఆసక్తితో ఉన్నవాడికి ఎప్పుడు జ్ఞానం అంటే ఏంటో, అంటే విజ్డమ్ అంటే నిజమైనటువంటి ఆ జ్ఞానం తెలియదు. దే విల్ ఫైండ్, బట్ వాట్ దే ఫైండ్ విల్ నాట్ బి ట్రూత్. వాళ్ళకి జ్ఞానం అన్నది ఉంటుంది కానీ వాళ్ళకి కనిపించే సత్యం కాదు.
ఎప్పుడు కూడా అనుమానించేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఆనందమే ఉండదు. ఎందుకంటే అనుమానించడం అన్నది వాళ్ళ యొక్క స్థితి అయిపోయింది అనమాట, ఆతురత. అండ్ ఫియర్ అంటే ఇంకోటి ఏంటంటే, అనుమానిస్తున్నారు అనుకోండి, వాళ్ళు అనుమానించింది చూసే వరకు వాళ్ళకి తృప్తి రాదు. అందుకే అనుమానం పెనుభూతం అంటారు. అంటే వాళ్ళు అనుమానిస్తుంది వాళ్ళకి కనబడాలి, అంతవరకు వాళ్ళకి నిజం అని కూడా అనిపించదు. అండ్ ఫియర్ బ్రీడ్స్ కరప్షన్. ఈ ఫియర్ లోంచి కరప్షన్. కరప్షన్కి తెలుగులో ఏంటి అంటే, తెలుగులో కరెక్ట్ అవినీతి ఆ అవినీతి అవినీతి కరప్షన్ లో ఒక పార్ట్ అవినీతి. అవినీతి వల్ల కరప్షన్ వస్తుంది. కరప్షన్ కరప్షన్ అంటాం కానీ దీనికి ఇక్కడ తెలుగు మీనింగ్ కూడా లేదు. కరప్షన్ మీనింగ్ మనకు తెలుసు. చూడు, నీ దాంట్లో తెలుగు మీనింగ్ ఉందేమో. భ్రష్టాచారం హిందీలో ఉంది, భ్రష్టాచారం. అదే అన్నమాట. అంటే ఇలాంటి భయంలోంచి భ్రష్టాచారం వస్తుంది. భయం లేకుండా ఉండడం అన్నది ధైర్యం కాదు, కానీ ఫ్రీడమ్, దేని పోగు చేసుకోవడం అన్ని వదిలేసినప్పుడే ధైర్యం ఉంటుంది. ఐ హ్యావ్ స్ప్రెడ్ నో ఎఫర్ట్ టు గెట్ సమ్వేర్ ఇన్ ద వరల్డ్. ఎక్కడోకో వెళ్ళడానికి నేనేమీ ప్రయత్నం అన్నది చెయ్యలేదు. అండ్ హ్యావ్ బికమ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ మనీ మేకర్. అయినా నేను చాలా జయప్రదంగా డబ్బుని సంపాదించేవాడిని అయ్యాను, డబ్బుని పోగు చేసుకునేవాడిని అయ్యాను. నా ప్రయత్నాలు ఆ దిశలో అవి నాకు ఫలితాలు ఇచ్చాయి, నేను కోరుకున్న ఫలితాలు ఇచ్చాయి. నేను ఇంకా ఏమిటి ప్రయత్నించానంటే, గట్టిగా ఒక హ్యాపీ, నా కుటుంబం యొక్క జీవితం ఒక మంచి కుటుంబం, అంటే హ్యాపీగా సంతోషమైన కుటుంబంగా అవ్వాలని కూడా ప్రయత్నించాను. మీకు తెలుసా అది ఎలాగో? కుటుంబం అనేది, కుటుంబ జీవితం ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ మేకింగ్ మనీ. అంటే కుటుంబ జీవితము రన్నింగ్ అన్ ఇండస్ట్రీ, ఒక పరిశ్రమను నడపడం లాంటిది కాదు, అలాగే డబ్బు సంపాదించడం లాంటిది కాదు. ఇక్కడ మనుషుల్ని మనం డీల్ చేస్తున్నాం, బట్ ఇట్ ఈస్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ లెవెల్లో చేస్తున్నాం. ఒక ఇంట్లో ఎంతో సంఘర్షణ ప్రతి చిన్న దాంతో ఉంటుంది. అందుకని వ్యక్తి ఒకరి యొక్క ప్రయత్నాలు ఈ దిశలో, ఈ ఫీల్డ్లో అవి ఎక్కువ అవుతున్నట్టుగానే ఉంటుంది. అంటే మనం చేసే ప్రయత్నం ఇంకా సంఘర్షణలు ఎక్కువైపోతూ ఉన్నట్టు ఉంటుంది. నేనేం కంప్లైంట్ చేయట్లేదు, అది నా స్వభావం కాదు. కానీ మ్యారేజ్ సిస్టమ్ అనేది పూర్తిగా తప్పు. మనం యొక్క లైంగికమైన కోరికలు అవి తీర్చుకోవడానికి, తృప్తిపరచుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నాం. ఏమీ మనకి తెలియకుండా, ఒకరి కోసం ఒకరిని తెలియకుండా పెళ్లి చేసుకుంటాం. అదే ఒక ఇంట్లో మనం జీవిస్తున్నా అప్పుడప్పుడు అదేంటవుతూ ఉంటుంటే, అంటే పిల్లలు పుడతారు. వీఆర్ లైక్ స్ట్రేంజర్స్ టు ఈచ్ అదర్. ఒకరితో ఒకరు ఇంకా పూర్తిగా పరిచయం అవ్వకుండా కొత్త వాళ్ళలాగే ఉంటాం. అక్కడ ఉన్న టెన్షను మ్యారీడ్ పీపుల్ నో ఈజ్ ఆల్వేస్ దేర్. అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ టెన్షన్ మ్యారీడ్ పీపుల్ మధ్య ఎప్పుడు ఉంటుంది. నేను నా కర్తవ్యం అనుకున్న ఏదో నేను చేసేసాను, అది బెస్ట్ ఫలితాలు ఇవ్వలేదు. అంటే మైల్డ్గా వీఆర్ బోత్ డామినెంట్. మేము ఇద్దరం కూడా డామినెంట్గా ఉండేవాళ్ళం, దుండగీడితనంతో అగ్రెసివ్గా ఉండేవాళ్ళమే. అదంత సులువైంది కాదు. మా ప్రయత్నాలు ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం అన్నది ఒక డీప్ కంపానియన్షిప్ని మాత్రం
తీసుకురాలేరు మా మధ్యని. అంటే లోతైనటువంటి ఆ ఫ్రెండ్షిప్ లేదు. అది నాకు సైకలాజికల్ మ్యాటర్స్లో ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నా సరే అదేం పెద్ద నాకు సహాయం చేయలేదు. నేను ఇంకా లోపలికి వెళ్ళాలనుకున్నాను ఈ సమస్యలో. సూర్యుడు బయటకు వచ్చాడనమాట. పక్షులన్నీ కూడా పిలుస్తున్నాయి. ఆకాశం క్లియర్గా ఉంది, నీలంగాను. ఆ తుఫాన్ అయిపోయాక మీ ఉద్దేశంలో ఎఫర్ట్ అంటే ఏమిటి? అంటే ఏదో ఒక విషయం మీద ప్రయత్నం చేయడం, గట్టిగా పోరాడడం. నేను ధనం పొజిషన్కి ఎంతో పోరాడాను అని నేను అవి గెలుచుకున్నాను. హ్యాపీ కుటుంబ జీవితం కావాలని కూడా నేను ఎంతో స్ట్రగుల్ అయ్యాను. అది నేనంత జయప్రదంగా పొందలేదు. అందుకని నేను స్ట్రగుల్ అవుతున్నా ఇంకా డీపర్గా, సంథింగ్ డీపర్. అంటే వీ స్ట్రగుల్ విత్ ఎన్ ఎండ్ ఇన్ వ్యూ. మనం ఒక ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని మనం పోరాడతాం. వీ స్ట్రైవ్ ఆఫ్టర్ అచీవ్మెంట్. అంటే మనం ఏదో పొందుదాం అని మనం పోరాడతాం. ఒక నిరంతరాయమైన ప్రయత్నం, ఏదో ఒకటిగా అవ్వాలని చేస్తాం, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. ఈ సంఘర్షణ అనేది మనం భద్రంగా ఉండడానికి ఏదో ఒక రకంగా, అది ఎప్పుడూ కూడా ఏదో ఒకటి పొందాలని, ఏదో ఒక దాని నుంచి దూరం అవ్వాలని. ఈ ప్రయత్నం అన్నది ఒక అంతులేని యుద్ధం లాంటిది పొందడానికి, కాదా అని అడిగారు. అయితే ఏదైనా పొందడం తప్ప మనం ఆ విషయంలో ప్రజెంట్ వెళ్దాం. మేము ఏదైతే ప్రయత్నం అని అంటున్నామో ఆ కాన్స్టెంట్, అంటే నిరంతరంగా ట్రావెలింగ్ చేయడం అనేది అనమాట. కాన్స్టెంట్ ప్రాసెస్ ఆఫ్ ట్రావెలింగ్ అంటే మేము నిరంతరాయంగా అందులోనే ప్రయాణిస్తున్నాం. ఎక్వైరింగ్ డిఫరెంట్ డైరెక్షన్స్, రకరకాలైనటువంటి దిశల్లో మేము పొందాలని చూస్తున్నాం. మేము ఇందులోని ఈ పొంది అలసిపోయాం. ఒకటి పొంది అలసిపోతే మరొక దానికి వెళ్తాం. అది ఎప్పుడైతే మేము బాగా కూడగట్టుకున్నామో మేము ఇంకొక దాని వైపు వెళ్తాం. ఈ ప్రయత్నం అన్నది ఏదో ఒక, అంటే జ్ఞానాన్ని పొందడం అవ్వచ్చు, ఇదంతా ఒక పద్ధతి. అనుభవాన్ని, నైపుణ్యాన్ని, సద్గుణాన్ని, ఏవో వస్తువులు అలాంటివి, పవర్ని, ఇవన్నీ కూడా ఇది ఒక అంటే అంతులేనటువంటి ఇంకొక రకంగా అవ్వాలి, ఏదోగా బికమింగ్ అని వ్యాకోచించడం, అలాగే పెరగడం. ఏదో ఒక ఎఫర్ట్, అంటే ఏదో ఒకటి పొందాలన్నటువంటి ప్రయత్నం అన్నది అది సరి అయిందా కాదా, అది ఎప్పుడు కూడా సంఘర్షణే. ఈ సంఘర్షణ అనేది వ్యతిరేకతను తెస్తుంది, నిగ్రహాన్ని. అది అవసరమా? దేనికి అవసరం? నెసెసరీ. అది అవసరమా అంటే అవసరం దేనికి? అది మనం చూద్దాం. ప్రయత్నం భౌతికమైన లెవెల్లో అవసరమే. ఎఫర్ట్ అనేది ఒక బ్రిడ్జ్ కట్టడానికి, అదేవిధంగా పెట్రోలియం ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, అలాగే బొగ్గు, అదేమో చాలా లాభదాయకమే. కానీ ఏ విధంగా ఈ పని చేయాలి, ఏ విధంగా ఇవన్నీ వస్తువులు మనం ప్రొడ్యూస్ చేయగలం, వాటిని మనం డిస్ట్రిబ్యూట్ చేయగలం, అది ఎంత అక్కడ లాభాలు ఏ విధంగా డివైడ్ చేయగలం, అది వేరే మ్యాటర్. ఈ ఫిజికల్ లెవెల్లో మనిషి ఒక ఫలితాన్ని కోసం అని ప్రయత్నిస్తే, ఒక ఆదర్శం కోసం కానీ, ప్రైవేట్ ఇంట్రెస్ట్లు కానీ, లేకపోతే ఒక రాజ్యం, ఈ ప్రయత్నం అన్నది కేవలంగా కన్ఫ్యూజన్ని, బాధని
ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకాను మనకి కన్ఫ్యూజన్ ని, మిజరీ, బాధని ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రయత్నం ఏదో ఒకటి పొందాలి అని వ్యక్తి చేసేది అదే ఇలాంటివన్నిటికీ చేస్తారు. అవగాహన ఏమీ లేకుండా ఈ పోరాడడం ఏదో ఒకటి పొందడం కోసం ఏదో ఒక భౌతిక లెవెల్లో ప్రయత్నించడం తప్పనిసరిగా ఒక రకమైనటువంటి వినాశనకరమైన ఫలితం వస్తుంది సంఘం మీద. అయితే ఫిజియలాజికల్, సైకలాజికల్ లెవెల్లో, మానసికమైన విధంగా ఈ ప్రయత్నం అన్నది ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి కావాలి అన్నది, జయం పొందడం అవసరమేనా? అది లాభదాయకమా? అలాంటి ప్రయత్నం మనం ఏం చెయ్యలేదనుకోండి, వుడ్ వి నాట్ జస్ట్ అంటే మనం అలాగా రాటెన్గా అయిపోమా? అంటే వినాశనంగా అయిపోమా? ఉళ్ళిపోవడం అనమాట రాట్ అంటే. అలా అయిపోమా అని అడుగుతున్నాను. అంటే వుడ్ వి అలా అవుతామా? సో ఫార్ వాట్ హ్యావ్ వి ప్రొడ్యూస్డ్ త్రూ ఎఫర్ట్, ఇంతవరకు మీరు ప్రయత్నంతో ఏవైతే ఉత్పత్తి చేశారో అవన్నీ కూడా సైకలాజికల్ లెవెల్లో కాదా? నాట్ వెరీ మచ్, ఐ అడ్మిట్. నేను అనుకుంటున్నాను అంత సైకలాజికల్ కాదేమో. ఎఫర్ట్ అనేది రాంగ్ డైరెక్షన్. ఎఫర్ట్ హ్యాస్ బీన్ రాంగ్ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్ అన్నది మ్యాటర్స్ అండ్ రైట్లీ డైరెక్టెడ్ ఎఫర్ట్ ఈజ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిగ్నిఫికెన్స్. అంటే ఎటువైపు ఎఫర్ట్ పెట్టా, రాంగ్ డైరెక్షన్లో ఎఫర్ట్, రైట్ డైరెక్షన్లో ఎఫర్ట్ పెడితేనే అది ఎంతో ముఖ్యమైనది అవుతుంది, అంటే విశేషత ఉంటుంది. రైట్ ఎఫర్ట్ లేకపోవడం వల్ల మేమేమో ఆ రకంగా ఉంటున్నారు, సచ్ ఏ మాస్. అయితే మీరు అంటున్నారు రైట్ ఎఫర్ట్, రాంగ్ ఎఫర్ట్ అని ఉంటాయని. డు నాట్ లెట్ us ఫిబుల్ ఓవర్ వర్డ్స్. పదాల మీద మనం ఫిబుల్ అంటే ఇటువంటి వెళ్ళడం కాదు. బట్ హౌ డు యూ డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్ ఎఫర్ట్? ఇది రైట్ ఎఫర్ట్, ఇది రాంగ్ ఎఫర్ట్ అని ఎలా మీరు వేరుపరచగలుగుతున్నారు? ఏ క్రైటీరియా మీతోటి ఈ జడ్జిమెంట్ మీరు ఇవ్వగలుగుతున్నారు? మీ స్టాండర్డ్ ఏమిటి? అది సాంప్రదాయం మీదనా, లేకపోతే భవిష్యత్తులో ఉన్న ఆదర్శం పైన, లేకపోతే ఇలా ఉండాలి అనే వాటిపైన? నా యొక్క క్రైటీరియన్ ఏంటి అంటే అది ఫలితాలు ఏదైతే తెస్తుందో దాని మీద నిశ్చయిస్తాను. అంటే ఫలితాలు తెచ్చేది దిశగా ఇవన్నీ నేను, అదే నా క్రైటీరియన్. అంటే ఎఫర్ట్ అటువైపు పెట్టాలి. ఇట్ ఈస్ ద రిజల్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. అక్కడ ఫలితమే నాకు ముఖ్యం. వితౌట్ ద ఎంటైస్మెంట్ ఆఫ్ ఏ గోల్, ఏ రకమైనటువంటి లక్ష్యము కానీ మాకు లేకపోతే మేమే ఫలితాలు, ఏ ప్రయత్నము చెయ్యం. అయితే రిజల్ట్ అన్నది మీ యొక్క కొలత. అప్పుడు తప్పనిసరిగా మీరేంటంటే ఈ పద్ధతుల మీద ఆలోచించట్లేదు, పద్ధతులు ఎలాంటివి పాటిస్తున్నారని కాదా? అంటే నాకున్న ఫలితం బట్టి నేను పద్ధతులు పాటిస్తాను. అంటే ఫలితం ఏ రకమైనది కావాలి దాన్ని బట్టి నా పద్ధతులు ఉంటాయి. ఒకవేళ నాకు ఎండ్ అన్నది ఆనందమైంది అనుకోండి, అప్పుడు నేను హ్యాపీ పద్ధతులు పాటిస్తాను. ఈజ్ నాట్ ద హ్యాపీ మీన్స్ ద హ్యాపీ ఎండ్. అయితే హ్యాపీ మీన్స్ మీరు పద్ధతులు పాటించడమే హ్యాపీ ఎండ్ కదా. ఆ పద్ధతుల్లోనే మీ ఎండ్ కూడా ఉంది, మీ ఫలితం. సో దెర్ ఈజ్ ఓన్లీ ద మీన్స్. అంటే అక్కడ మీన్సే ముఖ్యం. మీన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఎండ్. మీన్సే ఎండ్ కూడా, అదే ఫలితం. నేను ఏనాడు ఈ రకమైన విధంగా చూడలేదండి, కానీ అనిపిస్తుంది అది మీరు అన్నది రైటే అని. వీఆర్ ఎంక్వైరింగ్ ఇన్ టు వాట్ ఈస్ ద హ్యాపీ మీన్స్. అయితే హ్యాపీ పద్ధతులు ఏమిటో మనం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఎఫర్ట్ అంటే ప్రయత్నం అన్నది సంఘర్షణనే కానీ ఉత్పత్తి చేస్తోంది అంటే అపోజిషన్ని, అంటే వ్యతిరేకతని మన లోపల మన బయట, అప్పుడు ఎఫర్ట్ అన్నది హ్యాపీనెస్కి దారి తీయగలదా? ఒకవేళ ఫలితం అన్నది
మనం చేసే మార్గాలే మన ఫలితం అయితే అక్కడ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? అది సంఘర్షణ ద్వారా, వ్యతిరేకతల ద్వారా సంతోషం ఎలా ఉంటుంది? ఒకవేళ మన ప్రయత్నం ఎక్కువ సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటే, ఎక్కువ సంఘర్షణలను తెచ్చిపెడుతూ ఉంటే అది తప్పనిసరిగా వినాశనకరమైంది. మనం ఎందుకని ప్రయత్నం చేస్తున్నాం? ఎక్కువగా అవ్వడానికి, ఎక్కువగా అభివృద్ధి చెందడానికి, ఏదో పొందడానికి కాదా? ఈ ఎఫర్ట్ అనేది ఇంకా ఎక్కువ కావాలి అని ఒక డైరెక్షన్లో, అండ్ ఫర్ లెస్ ఇన్ ఇంకొక డైరెక్షన్లో, ఒక డైరెక్షన్లో ఎక్కువ చేస్తే ఇంకో డైరెక్షన్లో తక్కువ చేస్తున్నాం. ఈ ప్రయత్నం అంటే పొందడాలి, ఒకరి కోసమో ఒక గ్రూప్ కోసమో, అంతే కదా? ఎస్, దట్ ఈస్ సో. అవునవును. Acquiring for oneself is at another level. Acquisitiveness of the state or the church. అంటే తన కోసం వ్యక్తిగతంగా పొందడం ఒక రకం, అలాగే ఒక స్టేట్ కోసమో లేకపోతే ఒక చర్చ్ కోసమో పొందాలన్నది వేరే రకం. ఎఫర్ట్ ఈజ్ ఎక్విజిషన్ అంటే అర్థం ఏంటి? నెగటివ్ ఆర్ పాజిటివ్, పాజిటివ్గా కానీ నెగటివ్గా కానీ పొందేదే ప్రయత్నం అంతా. వాట్ ఈజ్ ఇట్ దెన్ దట్ వీఆర్ ఎక్వైరింగ్? అయితే మనం ఏమిటి పొందుతున్నాం? అట్ ఒక లెవెల్లో మనం ఏంటంటే భౌతికమైన అవసరాలు పొందుతాం, ఇంకొక లెవెల్లో మన గొప్ప కోసం వీటన్నిటిని వాడతాం, లేకపోతే వీటితో తృప్తి పడిపోతాం. భౌతికమైనటువంటి నెసెసిటీస్ అన్నిటితోటి మనం కొంత సాటిస్ఫై అయిపోతాం. అప్పుడు మనం పవర్ సంపాదిస్తాం, పొజిషన్ సంపాదిస్తాం, కీర్తి సంపాదిస్తాం. ఈ రూలర్స్ అంటే మనని పాలించే వాళ్ళందరూ కూడా, రిప్రజెంట్ చేసేవాళ్ళు అంటే మన యొక్క రాజకీయ నేతలు, దే లివ్ అవుట్వర్డ్లీ సింపుల్ లైఫ్స్. బాహ్యంగా వాళ్ళు చాలా సింపుల్ జీవితం గడుపుతారు. బయటికి వాళ్ళు చాలా తక్కువ వస్తువులే కలిగి ఉంటారు. కానీ దే హ్యావ్ అక్వైర్డ్ పవర్, వాళ్ళు పవర్ సంపాదించారు. అందుకే వాళ్ళు రెజిస్ట్ చేసుకుని డామినేట్ చేస్తారు. డూ యూ థింక్ ఆల్ ఎక్విజిషన్ ఈజ్ బ్యాన్ఫుల్? అయితే అన్ని పొందడాలు కూడా బ్యాన్ చేయడం అంటే మంచివి కాదనేనా బ్యాన్ చేసేయాలా వాళ్ళని మీ ఉద్దేశంలో? చూద్దాం ఆ విషయం. భద్రత ఎసెన్షియల్గా భౌతికమైన అవసరాల్లో అదొకటి, ఈజ్ వన్ థింగ్. పొందడం ఇంకోటి. ఎక్విజిటీస్ అంటే ఏదో ఒకటి పొందడం అనే అలవాటు ఒక జాతి కోసమో, ఒక దేశం కోసమో, భగవంతుడి పేరు చెప్పో, లేకపోతే నేమ్ ఆఫ్ ద వ్యక్తి పేరు చెప్పు, అది వినాశనకరమైంది. సెన్సిబుల్ అండ్ ఎఫిషియంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫిజికల్ నెసెసిటీస్, అది అంటే నేమ్ ఆఫ్ రేస్ ఆర్ కంట్రీ, దేశం పేరు, భగవంతుడి పేరు, నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ వ్యక్తి పేరు, అది ఏం చేస్తుంది? దట్ ఈస్ డెస్ట్రాయింగ్ ద సెన్సిబుల్ అన్న దానంతటిని అది నాశనం చేసేస్తుంది. అండ్ ఎఫిషియంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఫిజికల్ నెసెసిటీస్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ మ్యాన్, అంటే మనిషి బాగా ఉండడానికి కావలసినటువంటి భౌతికమైనటువంటి అవసరాలు. అండ్ ఎఫిషియంట్ ఆర్గనైజేషన్ అంటే మనిషి ఎఫిషియెంట్గా, నైపుణ్యంగా, హాయిగా జీవించడానికి కావలసిన భౌతిక అవసరాలు. మనకి కావలసినంత ఆహారం, వస్త్రాలు, ఆశ్రయం అన్నీ ఉన్నాయి. అది చాలా సింపుల్, క్లియర్గానే ఉంది. అయితే మనం దేనికి ఇంకా పొందుతున్నాం? ఇవన్నీ కాక వ్యక్తి పవర్ కోసం అని మనీ పొందుతాడు. అంటే ఇవన్నీ కాక సోషల్ అండ్ సైకలాజికల్ గ్రాటిఫికేషన్ అంటే సాంఘికమైన తృప్తి, మానసికమైన తృప్తికి, యాజ్ ఎ మీన్స్ టు ద ఫ్రీడమ్ టు డూ వాట్ వన్ వాంట్స్ టు డూ, నేనేం చేయాలంటే అది చేయగలిగే స్వేచ్ఛ ఉంది అని భావంతో. వన్ స్ట్రగుల్స్ టు అటైన్ వెల్త్ అంటే సంపదని, పొజిషన్ని, తాను చాలా శక్తివంతుడని రకరకాల మార్గాల్లో చూపెట్టుకోవడానికి పోరాడతాడు. అండ్ హ్యావింగ్ సక్సీడెడ్ ఇన్ అవుటర్ థింగ్స్, బాహ్య విషయాల్లో ఆయన జయం పొందేక ఆ వ్యక్తికి ఇప్పుడు ఏం కావాలి? సక్సెస్ఫుల్ యాజ్ యు సే విత్ రిగార్డ్ ఇన్నర్ థింగ్స్, ఆంతరంగిక విషయాల్లో ఆయనకి జయం కావాలి. వాట్ డూ యూ మీన్ బై పవర్?
నీ ఉద్దేశంలో పవర్ అంటే టు బి పవర్ఫుల్ ఈజ్ టు డామినేట్. పవర్ఫుల్ గా ఉండడం అంటే మనం డామినేట్ చేయడం, ఇతరులని, వాళ్ళని అధిగమించడం, అణిచేయడం, మనం సుపీరియర్ అని ఫీల్ అవడం, నైపుణ్యమైన వాళ్ళు అని ఫీల్ అవడం మొదలైనవి. కాన్షియస్ గా కానీ అన్కాన్షియస్ గా కానీ ఎసెటిక్ అంటే బ్రహ్మచర్య వ్రతం పాటించే వాళ్ళు, అంటే యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్లీ పర్సన్, అంటే ఎసెటిక్ అంటే సేజెస్, మహర్షులు అలాంటి వాళ్ళు. ఆ విధంగానే ప్రాపంచికమైన వ్యక్తులు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు పోరాడుతూ ఉంటారు ఈ పవర్ కోసం. పవర్ అనేది సెల్ఫ్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. వెదర్ ఇట్ బి ద పవర్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం యొక్క పవర్ అవనింది, లేకపోతే వ్యక్తి యొక్క పవర్ అవనింది. ప్రాపంచికమైన శక్తి అన్నది, లేకపోతే పవర్ ఆఫ్ అబ్స్టినెన్స్, అంటే ఇవి ఏ పవర్ అయినా సరే, పవర్ ఆఫ్ నాలెడ్జ్ అవ్వచ్చు, పవర్ ఆఫ్ వన్ సెల్ఫ్, తన మీద తనకి పవరు, లేకపోతే ప్రాపంచిక వరల్డ్లీ పవరు, ప్రపంచానికి సంబంధించిన శక్తి మొదలైనవి. ఆర్ ద పవర్ ఆఫ్ అబ్స్టినెన్స్, అంటే నేను బాగా అన్ని బ్రహ్మచర్యంతో ఉన్నానన్న పవర్. ద ఫీలింగ్ ఆఫ్ పవర్, పవర్ కావాలన్న ఈ ఫీలింగ్ డామినేట్ చేయాలన్నది, ఇది చాలా అద్భుతంగా సంతృప్తి పరుస్తుంది. మీకు ఎంతో తృప్తిని వెతుక్కుంటూ ఉంటారు పవర్ ద్వారా, త్రూ డ్రింక్ ద్వారా, ఇంకా కొంతమంది డ్రింక్ ద్వారా, కొంతమంది పవర్ ద్వారా, కొంతమంది పూజల ద్వారా, కొంతమంది జ్ఞానం ద్వారా, అండ్ స్టిల్ అనదర్ త్రూ ట్రయింగ్ టు బి వర్చువస్, ఇంకా కొంతమంది జ్ఞానం అంటే సద్గుణాలు కలిగి ఉండాలని. ఈచ్ మే హ్యావ్ ఇట్స్ ఓన్ పర్టికులర్ సోషలాజికల్ అండ్ సైకలాజికల్ ఎఫర్ట్. అంటే ప్రతి ఏది ఏ పవర్ కావాలన్నా కూడా అక్కడ సాంఘికమైన మానసికమైన ఎఫెక్ట్ ఉంటుంది, అంటే దాని ఫలితం ఉంటుంది. కానీ అన్ని రకాల పొందడాలు కూడా సంతృప్తి కోసమే. ఈ తృప్తి ఏ లెవెల్లో అయినా కూడా సెన్సేషనే. మనం ఎంతో ప్రయత్నం గ్రేటర్ ఆర్ మోర్ సటిల్ వెరైటీస్ ఆఫ్ సెన్సేషన్, ఇంకా ఎక్కువ లేదా ఇంకా సూక్ష్మతరమైన సెన్సేషన్స్ పొందాలని మనమేమో ప్రయత్నం చేస్తాం. విచ్ ఎట్ వన్ టైమ్ వి కాల్ ఎక్స్పీరియన్స్. ఒక టైంలోనే వాటిని మనం ఎక్స్పీరియన్స్ అని పేరు పెడతాం, ఇంకొకసారి జ్ఞానం అన్న పేరు పెడతాం, ఇంకొకసారి ప్రేమ అంటాం, ఇంకోసారి భగవంతుడు లేదా సత్యం కోసం వెతుకులాట అంటాం. అండ్ దేర్ ఈస్ ద సెన్సేషన్ ఆఫ్ బీయింగ్ రైటియస్, నేను రైటియస్ గా ఉన్న సెన్సేషన్, ఆర్ ఆఫ్ బీయింగ్ ద ఎఫిషియంట్ ఏజెంట్ ఆఫ్ ఎన్ ఐడియాలజీ, ఒక ఆదర్శానికి ఎఫిషియంట్ ఏజెంట్ నేను అని అలా ఫీల్ అవడం. ఎఫర్ట్ అనేది ఏదైనా ఒక తృప్తి పొందడం కోసం, అదే అంటే ఏదైనా ఒక సెన్సేషన్ పొందాలనేది కూడా ఎఫర్ట్ ఈస్ టు ఎక్వైర్ గ్రాటిఫికేషన్. సెన్సేషన్స్ కోసమే మనం ప్రయత్నిస్తున్నాం. మీకు గ్రాటిఫికేషన్ అంటే తృప్తి ఏ లెవెల్లోనైనా మీకు దొరికింది, అండ్ హౌ యు ఆర్ సీకింగ్ ఇట్ ఇన్ అనదర్, మరొక రకమైన డైరెక్షన్ లో మీరు ఎలా వెతుకుతున్నారు. అండ్ వెన్ యూ హ్యావ్ ఎక్వైర్డ్ ఇట్ దేర్, ఒక దగ్గర మీకు తృప్తి వచ్చినప్పుడు యూ విల్ మూవ్ టు అనదర్ లెవెల్, మరో లెవెల్కి వెళ్ళిపోతున్నారు. అందుకని ఈ వెళ్తూనే ఉంటారు, అంటే అలాగా దాన్ని వెతుకుతూనే ఉంటారు. ఈ కాన్స్టెంట్ కోరిక, అంటే నిరంతరమైన తృప్తి కావాలన్న కోరిక, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా సూక్ష్మతరమైనవి కావాలి అనేటటువంటి ఇంద్రియానుభూతులు, ఇవన్నీ దీన్నే మనం అభివృద్ధి అని పేరు పెడుతున్నాం. కానీ ఇది అంతులేని సంఘర్షణే. ఈ వెతుకులాట, విశాలమైనటువంటి తృప్తి, దీనికి అంతు లేదు. అందుకని సంఘర్షణకి అంతు లేదు, వ్యతిరేకతలకి అంతు లేదు. అందుకే మనకి హ్యాపీనెస్ అన్నది లేదు. నీ పాయింట్ నేను చూస్తున్నానండి. తృప్తి కోసం అని వెతకడం అని ఏ రూపంలో అయినా అది తప్పనిసరిగా సర్చ్ ఫర్ దుఃఖం కోసం వెతకడమే. ప్రయత్నం తృప్తి కోసం అనేది నిరంతరాయమైన బాధే. కానీ ఏం చేయడం? గివ్ అప్ సీకింగ్ గ్రాటిఫికేషన్ అండ్ జస్ట్ స్టాగ్నేట్,
అయితే ఇంకా తృప్తి కావాలని వెతకడం వదిలేసి అలా ఉండిపోవడమేనా? ఇఫ్ వన్ డస్ నాట్ సీ గ్రాటిఫికేషన్ ఈ స్టాగ్నేషన్ ఇన్ఎవిటబుల్. అంటే మీరు తృప్తి కోసం ఎవరైనా వెతకలేకపోతే అక్కడ స్టాగ్నేషన్ తప్పనిసరిగా ఉంటుందా? ఈజ్ ద స్టేట్ ఆఫ్ నాన్ యాంగర్ నెసెసర్లీ ఏ లైఫ్లెస్ స్టేట్? కోపం లేకుండా ఉండడం అంటే అది నిర్జీవమైన స్థిత? తప్పనిసరిగా ఈ తృప్తి అన్నది ఏ లెవెల్లో అయినా కూడా అది సెన్సేషనే. రిఫైన్మెంట్, ఈ సెన్సేషన్ యొక్క రిఫైన్మెంట్ అన్నది అది పదం యొక్క రిఫైన్మెంట్. పదము, పదాలు, సింబలు, ఊహాత్మక చిత్రం, ఇవి అత్యద్భుతమైనటువంటి ముఖ్యమైన పార్ట్ మన జీవితంలో తీసుకుంటున్నాయి. మనం ఏంటంటే we may no longer seek the touch. దానికి అక్కడ ఉన్న టచ్ ని మనం ఎప్పుడు వెతుక్కోము. సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్, భౌతికమైనటువంటి సుఖం యొక్క తృప్తి. కానీ ఈ పదం, ఈ ఊహాత్మక చిత్రం చాలా ముఖ్యమైపోయింది మనకి. ఒక లెవెల్లో మనం ఎంతో తృప్తిని పోగు చేసుకుంటున్నాం క్రూడ్ పద్ధతుల ద్వారా. ఇంకొక లెవెల్లో చాలా సూక్ష్మమైన పద్ధతుల ద్వారా, రిఫైన్డ్ పద్ధతుల ద్వారా ఈ పదాలన్నిటినీ కూడగట్టుకోవడం ఒకే పర్పస్ కోసం, గ్యాదరింగ్ ఆఫ్ థింగ్స్, వస్తువుల్ని పోగు చేయడం లాగే ఉంది. వై డూ వి గ్యాదర్? మనం అసలు ఎందుకు పోగు చేస్తున్నాం? ఐ సపోజ్ ఇట్ ఈస్ బికాస్, ఎందుకనే మనం అలా పోగు చేస్తున్నాం అంటే మనం అసంతృప్తిగా ఉంటున్నాం, మనం బోర్ ఫీల్ అవుతున్నాం మనతో మనం. మన యొక్క లోతు లేని తనంతో మనం గెట్ అవే అంటే దాన్ని మనం పోగు చేస్తున్నాం.